మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక వర్క్, టెన్షన్, ప్రెషర్ ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా! అలాంటప్పుడు వీటన్నిటిని తప్పించుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మా సూర్య నాకొక స్పెషల్ ప్లేస్‌ని సజెస్ట్ చేశాడు. ఈ హైటెక్ ప్రపంచం నుంచి దూరంగా, ప్రకృతికి దగ్గరగా, మనసుకి ప్రశాంతంగా ఉండే ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్ళబోతున్నాం. అదిగో చూసారా? ఎటు చూసినా పచ్చదనమే. దీంతో అయిపోయిందనుకున్నారా? ముందు చూడండి. వచ్చేసాం. ఇక్కడ పార్క్ చేసేస్తున్నారు అందరూ కార్స్. మేమైతే టోటల్ ఒక 15 మెంబర్స్ అయితే కలిసి వచ్చాం. ఇదైతే మాకు ఒక మంచి ఫ్యామిలీ ట్రిప్ గా స్టార్ట్ అవబోతోంది. హాయ్ వదినా, ఇందాక పలకరించలేదు. మనం వెళ్ళే ప్లేస్కి అయితే కార్స్ కానీ బైక్స్ కానీ ఇలా వేటి మీద వెళ్ళలేం. కంపల్సరీ బోట్ మీద అయితే వెళ్ళాల్సిందే. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇది నా ఫస్ట్ జర్నీ ఆన్ బోట్. వదినా ఎక్కువ వదినా. బాటిల్ ఇంకొక సంచి ఉంది. బరువు ఉందండి. వెళ్ళిపోనా నేను? దా ధృతిదా. ఇక్కడ బోట్ మీద వెళ్ళి రావడానికి పర్ పర్సన్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కానీ మేము మా ఫ్యామిలీ అందరం కలిసి పర్సనల్గా ఒక బోట్ అయితే మాట్లాడుకున్నాం. మాకైతే 1700 రూపీస్ ఛార్జ్ చేశారు. జీ మూలపాలెం మాగసాని తిప్ప వెళ్తున్నాం. కాలభైరవుడి గుడికి వెళ్తున్నాం. అదేమో డెప్త్ పెరిగింది. ప్రీవియస్ గా పాపికొండలు వెళ్ళినప్పుడు మేమైతే లాంచ్ ఎక్కాం. కానీ ఇప్పుడు ఈ బోట్ రైడ్ మాత్రం మాకు ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా మిస్ అవ్వద్దు. మీ ఫ్రీ టైం చూసుకుని ఖచ్చితంగా రండి. ఇలా ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్తూ మెమోరీస్ అన్నీ రికాల్ చేసుకుంటూ, అబ్బా ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు మాటల్లో చెప్పలేను. ఇందాక లాగాము, బయట నుంచి చూసాం ఆంటీ వాళ్ళ ఇల్లు. ఇందాక బయట నుంచి చూసాం ఆంటీ వాళ్ళ ఇల్లు. ఏంటో ఆంటీ వాళ్ళ ఇల్లు చూసాం బయట నుంచి. చూసావా? అదే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా అన్నారు. వెళ్ళేటప్పుడు మా నాన్నగారు కొట్టేసేవారండి. ఆ మధ్య ఏమవుతాయని కసురు కట్టును ఆడతాయి కదా కోడిబండలు. నేను మధ్యలో దూరెక్కుతాను వెళ్ళి ఎక్కడికైనా చెక్క కొట్టేసేవారు. అది ఏంటి చూడాలి సరదా. ఇంగ్లీష్ మూవీస్ లో చూపిస్తారు కదా, హాలీవుడ్ మూవీస్, హారర్ మూవీస్. బాగుంది, సూపర్ ఉంది.
హాయ్ మీరు అందరూ రండి కానీ మేము ఖాళీ చెయ్యం. రమ్య అది చూడండి దారి చిన్న దారి ఉంది. అటేమొస్తున్నాయా? అటేమొస్తుంది పాయలా. అన్నట్టు ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలో చెప్పలేదు కదా. యానాం బ్రిడ్జ్ దిగ్గానే జీ మూలపాలెం అనే విలేజ్ వరకు వెళ్ళి అక్కడ మన వెహికల్స్ అయితే పార్క్ చేసేసుకుని అప్పుడు బోట్ రైడ్ అయితే తీసుకోవాలి. అలా వెళ్లే దారిలో బంగారమ్మ తల్లి అనే టెంపుల్ కనిపిస్తుంది, మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారమ్మా అన్ని అమ్మవారులే కదా. ఏ సూపర్ ఉంది కదా. మార్కెళ్తే బాగుండదు. వెళ్తున్నా మిస్ చేయకండి శివ గారు. ఆపేశారా? టెస్టర్ స్టిక్ చాలా బాగుంది. ఎక్కించుకుంటారు మనిషికి 50 రూపీస్. ఇదిగో అది 100 ఎక్కించేస్తారు. అదిగో 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 లక్ష్మి గారు మరి వర్షం పడినప్పుడు ఆపుతారండి? ఇలా క్లైమేట్ బాగాలేనప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ఆపేస్తారు. అప్పుడు ఇరు ఆపడాలు ఏముండవు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మనకు వస్తే ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఆపేయాలి. అదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చాలు మనం ఇప్పుడు మాసంగి తిప్పలో ఉన్న కపాల భైరవ స్వామి గుడికైతే వెళ్తున్నాం. అటు గోదావరి ఇటు సముద్రం, ఈ రెండిటికి మధ్య ఉన్న ఐలాండ్ లో అయితే ఈ గుడి ఉంది. బడా ఫారెస్ట్ లో ఉన్న కాఫీ కాయ ఏ కాయో తెలియదు. ఇది పేరు తెలియదు. అందుకుందా వచ్చాం గుడికి. రూట్ బాగుంది. గుడి కూడా వచ్చామండి. వచ్చేసామండి. అయ్యో టైం తెలియలేదు. అదిగో ముందు దిగుదుగా
ఏదో 2 గంటల తర్వాత జర్నీ ఏంటంటే చాలా సేపు ఉంటాయేమో వస్తే ఊరు అయ్యో. కంగారు పడకో, దిగుతూ గాని అందరూ దిగుతారు. అన్ని కాయలేరా ఇలాంటి కాయలే. 45 minutes పట్టింది. అరే 45 minutes. 45 minutes పట్టింది. అవునా? 45 నిమిషాలు.